ఎం న్యూస్ కి స్వాగతం. గత 15 సంవత్సరాలుగా నిస్వార్థంగా వైద్య సేవలతో పాటు మహిళా స్వావలంబన కోసం 13 గ్రామాల్లో కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి సేవలు వెలకట్టలేనివని అనపర్తికి చెందిన ప్రముఖ వైద్యులు తాడి రామగుర్రెడ్డి ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్తమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన 179వ ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని సత్తి బుల్లిస్వామిరెడ్డితో కలిసి ప్రారంభించిన అనంతరం అన్నారు. మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో ఆధ్యాత్మికవేత్త వ్యాపారవేత్త సత్తి బుల్లిస్వామిరెడ్డి ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల 3వ శనివారం రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యుల సహకారంతో ఉచిత హోమియో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ అవసరమైన రోగులకు ఉచితంగా మందులు అందజేస్తున్నారు. ఈ నెల 3వ శనివారం నిర్వహించిన 179వ ఉచిత హోమియో వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనపర్తికి చెందిన ప్రముఖ వైద్యులు తాడి రామగుర్రెడ్డి ట్రస్ట్ అధినేత సత్తి బుల్లిస్వామిరెడ్డితో కలిసి హోమియో మెడికల్ క్యాంపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోమియో వైద్యులు కిరణ్మయ్, మానసవీర, సమీర, సుమా మాధురి, మార్కండేయులు, పద్మావతి, ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ వైస్ చైర్మన్ సత్తి లక్ష్మణ్ రెడ్డి, కన్వీనర్ కోనాల సత్యరెడ్డి, మాస్టర్ ట్రస్ట్ సభ్యులు వెలగల శివారెడ్డి, తాడి సుబ్బిరెడ్డి, తాడి శ్రీనివాస్ రెడ్డి, చిర్ల రామకృష్ణారెడ్డి, సత్తి గోపాల్ రెడ్డి, తేతల ఆదిరెడ్డి, కోవూరి గంగిరెడ్డి, ఉద్దిగిరి ఆంజనేయులు, తాడి కోదండరామరెడ్డి, జీవీవీఎస్ఎన్ మూర్తి, కేబీఎస్ఎన్ రాజు, వెంకట కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక సింగిల్ వార్డులో చెప్పాలండి. ఎందుకంటే చాలా మంది ఈ మెడికల్ క్యాంపులు మేము చాలా చోట్ల వెళ్తుంటాం. స్టార్ట్ చేసి ఒకసారి 2 సార్లు 10 సార్లు అయిన తర్వాత ఇంక వాళ్ళు ఆపేస్తారు. అయితే బుల్లిస్వామిరెడ్డి గారు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 179 క్యాంపులు వరుసగా చేస్తూ ఇంకా కొనసాగిస్తూ కేవలం ఈ హోమియో మెడికల్ క్యాంపులే కాకుండా ఆయన ఆర్తమూరు వాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాలో ఇంకా చాలా గ్రామాల్లో ఈ కుట్టు మిషన్ కేంద్రాలు పెట్టి ఈ యువకులకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఏర్పాటు చేయడం, అలాగే ఇక్కడ ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే వాళ్ళు పుస్తకాలు చదవాలన్నా ఇప్పుడు ఎక్కడ లైబ్రరీలు లేవు. మన చుట్టుపక్కల నాకు తెలిసి ఇంకా మెయింటైన్ చేస్తున్న లైబ్రరీ మన బుల్లిస్వామిరెడ్డి గారిదే. అనపర్తిలో కూడా లైబ్రరీ నిర్మించారు. సో ఆ విధంగా ఆయన అలాగే ఆధ్యాత్మికంగా కూడా వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు, ఇతర దేవాలయాలు, అలాగే ఆధ్యాత్మిక వృక్షారామం ఒకటి, ఇలా ఆయన చెప్పుకుంటూ పోతే ఆయన ఒక పక్క వ్యాపారాలు చూసుకుంటూ ఇలాగా ఆధ్యాత్మిక ఇతర సేవా రంగాల్లో చాలా కృషి చేస్తూ మిగిలిన వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆయన మంచి మనసుకు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మాకు చిన్నప్పటి నుంచి ఆయనతో ఉన్న అనుబంధం ప్రకారం గతంలో బుల్లిస్వామిరెడ్డి గారి ద్వారా మాకు వలమూరులో కూడా ఒక గొప్ప పౌర సన్మానం జరిగింది. అలాగే ఈ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద కూడా సారు మాకు సన్మానం చేయడం, అలాగే ఈ మెడికల్ క్యాంపుకి గతంలో రావడం చాలా మా అదృష్టంగా భావిస్తూ ఇక భవిష్యత్తులో కూడా ఆయనకు మరింత శక్తిని ప్రసాదించి ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నాకు ఇంకా డాక్టర్ డిగ్రీ తీసుకోపోయినా సరే ఇది మొదలెడుతులోకి మరి మనల్ని వెన్నుదచ్చి కార్యక్రమాలను ప్రోత్సహించడం, మరి మెగా మెడికల్ క్యాంపులు కొన్ని చేయగలిగామంటే ఆయన ప్రోత్సాహమే. అలాంటి దానికి అధ్యక్షుడిగా ఉండే ఆయన మన కార్యక్రమాలన్నీ పాల్గొనడమే కాకుండా మన క్యాంప్ని మరి 11 విలేజెస్లో కూడా మనం ఈ మెడికల్ క్యాంప్ చేయాలంటే ఆయన ప్రోత్సాహం ఎప్పుడు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఈ ట్రస్ట్కి ఆయన సహాయ సహకారాలు లభిస్తూనే ఉంటాయని ఇక ముందు కూడా లభించాలని కోరుతూ మరి పూరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా అంటే ఇంచుమించు 15 సంవత్సరాలు, ఒక నెల తక్కువ 15 సంవత్సరాల నుంచి క్యాంపులు జరుగుతున్నాయి. నిర్విరామంగా బుల్లిస్వామిరెడ్డి గారి భార్య గారు చనిపోయిన నెల కూడా ఈ క్యాంపును మేము ఆపలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా కంటిన్యూగా జరుగుతున్నాయి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.